గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. జాయింట్ డైరెక్టర్ అంజలప్ప బ్యాంకు లాకర్ను అధికారులు నేడు తెరవనున్నారు. అంజలప్ప అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యల కస్టడీ పిటిషన్ పైన నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు పశుసంవర్ధక శాఖపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే అంజలప్ప నివాసంలో భారీగా ఆస్తుల డాక్యుమెంట్స్ ను గుర్తించారు. కాంట్రాక్టర్ మొహియుద్దీన్ కు సహకరించిన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 6 ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, గొర్రెల స్కామ్ కి సంబంధించి ఇవాళ కస్టడీ పిటిషన్ పైన ఏసీబీ విచారణ జరపనుంది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జాయింట్ డైరెక్టర్ అంజలప్పతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను కూడా వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించాలంటూ కూడా నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ఆ పిటిషన్పై వాదనలు జరిగిన తర్వాత కస్టడీకి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ఏదైతే గొర్రెల స్కామ్కు సంబంధించి 2,10,00,000 రూపాయలు పక్కదారి పట్టించిన అధికారులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 6 అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన ఏసీబీ మరికొందరి అధికారుల పాత్ర ఇందులో ఉన్నట్టు ఆధారాలు సేకరించింది. డైరెక్టర్గా ఉన్నటువంటి అధికారికి కూడా నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకి పిలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాంట్రాక్టర్ని పశుసంవర్ధక శాఖలోకి ఎంట్రీ చేసింది ఎవరు, థర్డ్ పార్టీ ద్వారా ఈ గొర్రెల స్కీమ్కి సంబంధించి పంపిణీ కార్యక్రమం చేయడం వల్లనే భారీగా అవినీతి జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ గచ్చిబౌలి కేసే కాకుండా మొత్తం పశుసంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీకి సంబంధించి ఎన్ని నిధులు విడుదలయ్యాయో ఆ నిధులన్నీ కూడా లబ్ధిదారులకు సక్రమంగా చేరాయా లేదా అనే దానిపై ఇటు విజిలెన్స్ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. విజిలెన్స్కు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఏసీబీ దూకుడు పెంచే అవకాశం కనబడుతుంది. ఎవరెవరు అధికారులు ముడుపులు తీసుకున్నారు, ఎందుకంటే లంచం రూపంలో భారీ ఎత్తున లోలోనా కంపెనీ ఉద్యోగుల నుంచి నేరుగా అకౌంట్లకి డబ్బులు బదలాయించినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. దానికి సంబంధించిన ఆధారాలతోని ఇప్పుడు పశుసంవర్ధక శాఖలోని అధికారులను ప్రశ్నించబోతున్నారు. చాలామంది అధికారులు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. ఇక అంజిలప్ప ఇంట్లో శనివారం సాయంత్రం జరిపిన సోదాల్లో 9 లక్షల రూపాయల నగదుతో పాటు 1/2 కేజీ బంగారు ఆభరణాలు, అదేవిధంగా వివిధ ఓపెన్ ప్లాట్స్, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు సంబంధించిన 2 లాకర్లను గుర్తించారు. ఆ లాకర్లని ఈరోజు మరికొద్దిసేపట్లోనే తెరవనున్నారు. తెరిచిన తర్వాత అందులో కూడా ఎలాంటి అంటే నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఉన్నాయి, ఇంకా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అనేది కూడా పరిశీలించనున్నారు. వీరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. అప్పటి మాజీ మంత్రి ఆదేశాల మేరకే లోలోనా కంపెనీకి కాంట్రాక్టర్కి అన్ని గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కీమ్ పనులన్నీ కూడా అప్పచెప్పడం, అధికారులు చేయాల్సిన పనులన్నీ కూడా మొయినుద్దీన్ అతనికి సంబంధించిన ఉద్యోగులే నిర్వహించినట్టు ఏసీబీ విచారణలో తేలింది. ఇక మొయినుద్దీన్ విదేశాలకు పారిపోయాడు కాబట్టి మొయినుద్దీన్కి సహకరించిన అధికారుల లిస్ట్ అంతా కూడా ఏసీబీ ఇప్పటికే సేకరించడం జరిగింది. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పి అధికారులను భయాందోళనకు గురి చేశాడని చెప్పేసి కూడా అధికారులు స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఓఎస్డీ కళ్యాణ్ పాత్ర పైన కూడా విచారించబోతున్నారు. ఇటు పశుసంవర్ధక శాఖలో కూడా చాలా కీలకమైన ఫైల్స్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఫైల్స్ అన్నిటిని కూడా విచారిస్తున్నారు. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎంతమంది ఈ అవినీతిలో పాల్గొన్నారు, ఈ అధికారులకు సంబంధించిన పూర్తి విచారణ జరగబోతున్నట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మరిన్ని అరెస్టులు కూడా ఈ కేసులో జరగబోతున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.